ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓజోవతి ద్యుతిధర. ఓజోవతి అంటే మన శరీరంలో సప్తధాతువులు ఉంటాయి. సప్తధాతువులు ఏంటవి? రసము, రుధిరము, మాంసము, మేధస్సు, మజ్జ, శుక్రము, అస్థి. ఈ ఈ సప్తధాతువులకి పటుత్వాన్ని ఇచ్చేది ఓజస్సు. ఆ ఓజస్సు ఎప్పుడైతే ఆ ఓజస్సు ద్వారా మనకి ఆ పటుత్వం వస్తుందో దాన్ని నడిపించేది సహస్సు. ఈ రెండింటిని మన లోపల పెట్టేది అమ్మవారే. అందుకనే అమ్మవారిని మనం ఓజోవతి అంటే ఆ ఓజస్సుని ధరించేది, నడిపించేది కాబట్టి ఓజోవతి. ఆ ఓజస్సు నుంచి వచ్చేది ఏంటది? ద్యుతి. ద్యుతి అంటే వెలుగు, కాంతి. అంటే ఎప్పుడైతే మన లోపల ఆ సప్తధాతు పటుత్వం పెరిగి ఓజస్సు పెరుగుతుందో ఆ ఓజస్సు నుంచి మనకి కాంతి వస్తుంది. అయితే మనకి చెప్తూ ఉంటారు, ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు లేకపోతే శారీరక మానసిక ఆరోగ్యం లేనప్పుడు శరీరంలో కళ తగ్గుతూ ఉంటుంది, మన మొహంలో కూడా కళ తగ్గుతూ ఉంటుంది. అదే మనకి రెండు అంటే శారీరక మానసిక ఆరోగ్యాలు బాగున్నప్పుడు ఆ శరీరంలో ఓజస్సు పెరిగి ఆ శరీరంలో కాంతి పెరిగితే కళ పెరుగుతుంది. ఇది మనకి జరుగుతూ ఉంటుంది. అయితే మనకి శారీరక ఆరోగ్యం ఎప్పుడైనా బాగా అంటే అనారోగ్యం అలా వచ్చినప్పుడు ఈ ఓజోవతి ద్యుతిధర అనే నామాన్ని జపించినప్పుడు మనకి తిరిగి మన శరీరంలో ఆ ఓజస్సు ద్వారా కాంతి అనేది శరీరానికి లభిస్తుంది. అలానే సప్తధాతువుల యొక్క పటుత్వం కూడా పెరుగుతుంది. అందుకని ఎప్పుడైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ నామాన్ని బాగా జపించడం వల్ల అంటే శ్రీమాత్రే నమః అని సంపుటి చేసి జపించడం వల్ల మనకి ఆరోగ్యం అనేది లభిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదం. అలానే ముందు అంటే లలితా సహస్రనామాల్ని తప్పులు లేకుండా చదవడము, అర్థసహితంగా వివరించడం జరుగుతుంది. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మీరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.